హాయ్ ఫ్రెండ్స్. నేను రీసెంట్‌గా ఫ్రెండ్స్‌తో కలిసి చిల్కా సరస్సుకైతే వెళ్ళాను. దీన్ని చిలక సముద్రం అని కూడా పిలుస్తారు. ఇది ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌కి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ చిలక సరస్సు మధ్యలో ఒక ఐలాండ్ ఉంటది. కలిజే ఐలాండ్. ఆ ఐలాండ్‌లో ఒక కలిజేమ టెంపుల్ కూడా ఉంటది. నేను ఫ్రెండ్స్‌తో కలిసి ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుండి బయలుదేరి 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఐఎన్ఎస్ చిల్కా ట్రైనింగ్ సెంటర్ లొకేషన్ తర్వాత మేము హైవే డ్రాప్ అయిపోయి రంభా ఊర్లోకి వెళ్లి అక్కడైతే ఒక బోటింగ్ పాయింట్ అయితే ఉంది. సో, ఇక్కడ నుండి మనం కలిజే ఐలాండ్‌కి వెళ్ళొచ్చు. కానీ మాకైతే ఇదంత సేఫ్ అనిపించలేదు. అండ్ టికెట్ ప్రైస్ కూడా కొద్దిగా హెవీ ఉంది. టికెట్ ప్రైస్ పర్ హెడ్ 250 చెప్పారు. వేరే బోట్ షికార్‌తో పోల్చుకుంటే ఇక్కడ నుంచి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఉంటదంట. దానివల్ల మేము ఇక్కడి నుంచి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి జస్ట్ అక్కడ సీనరీని ఎంజాయ్ చేసి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఇంకో బోట్ షికార్ ఉంది. అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడైతే మనకి గవర్నమెంట్ బోట్స్ అండ్ ప్రైవేట్ బోట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. టికెట్ ప్రైస్ కూడా పర్ హెడ్ తక్కువనే రూ. 150. సో, అక్కడ మేము టికెట్స్ తీసుకొని వాళ్ళైతే సేఫ్టీ జాకెట్స్ ప్రొవైడ్ చేశారు. మేము ఆ సేఫ్టీ జాకెట్స్ వేసుకొని బోట్‌లో అయితే మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ నుండి ఐలాండ్‌కి వెళ్ళడానికి మాకు హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది బోట్ పైన. సో, మా బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఈ బోట్ జర్నీ అయితే చాలా సూపర్బ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ బోట్ జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఈ చిల్కా సముద్రం పైన. అండ్ ఐలాండ్‌లో మనకి టెంపుల్ ఉంది కదా! టెంపుల్ కావాల్సిన పూజా సామాగ్రి అంతా మేము బయట కొనుక్కోలేదు. ఐలాండ్‌లో కూడా దొరుకుద్దని చెప్పేసి చెప్పారు. సో, నిజంగానే ఐలాండ్‌లో మనకి అన్ని పూజా సామాగ్రి దొరుకుతున్నాయి కాబట్టి మనం ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో, మనం ఐలాండ్‌కి వెళ్లి అక్కడ కొనుక్కొని మనం పూజా కార్యక్రమాలైతే చేసుకోవచ్చు. ఈ బోట్ పై నుండి మనకి ఐలాండ్ వ్యూ అనేది చాలా చక్కగా కనపడుతుంది. ఈ బోట్ జర్నీలో మనకు ఐలాండ్ వ్యూ అండ్ ఐఎన్ఎస్ చిల్కా ట్రైనింగ్ సెంటర్ వ్యూ అయితే క్లియర్‌గా కనపడుతున్నాయి. మా వాళ్ళంతా చక్కగా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే బానే తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, ఫైనల్‌గా అయితే మేము ఐలాండ్‌కి చేరుకున్నాం. సో, ఐలాండ్‌కి చేరుకున్నాక మేము అక్కడ పూజా సామాగ్రి కొనుక్కొని మా పూజా కార్యక్రమాన్ని ఫినిష్ చేసుకొని మేమైతే ఫోటోస్ అండ్ వీడియో సెక్షన్‌లోకి ఇంకా దిగిపోయాం. సో, చక్కగా ఫోటోస్ తీసుకొని అక్కడైతే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 3 PM అయింది. సో, అక్కడ ఫోటోస్ అయితే ఆ వాతావరణంలో, ఆ క్లైమేట్‌లో చాలా సూపర్‌గా వస్తున్నాయి. అండ్ అక్కడ వాటర్ పైన మనకి ఏ విధంగా మనం వెళ్లి అక్కడ ఫోటోస్ తీసుకోవడానికి గాను ఈ విధంగా సెట్ చేశారు. సో, అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలలు కొద్దిగా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అది కొద్దిగా ఊగుతుంది. మేము కొద్దిగా బ్యాలెన్స్ చేసుకొని అక్కడ కొద్దిగా ఎంజాయ్ చేసాం. అండ్ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం ఐలాండ్‌లో ఆ గుడి దగ్గర. చాలా బాగా వచ్చినాయి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే. క్లైమేట్ అయితే సూపర్బ్. మేము 3 PM, 2 PM ఆ మధ్యలో వెళ్ళాం కాబట్టి క్లైమేట్ అయితే ఎక్సలెంట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది ఐఎన్ఎస్ చిల్కా ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ నేవీ జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి ట్రైనింగ్‌కి వస్తారంట. సో, మీరు కూడా వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మన ఫుడ్ కూడా ఒక దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది. చిల్కా ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పేసి. అక్కడ ఫుడ్ కూడా చాలా బావుంది. సో, మీరు కూడా వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి.